హైదరాబాద్ లో భూముల వేలం మళ్లీ మొదలు కానుంది. హెచ్ఎండిఏ ఈసారి 5,000 కోట్ల రూపాయలు టార్గెట్ గా పెట్టుకుంది. నగరంలో అభివృద్ధి పనులు చేయడానికి ఈ డబ్బును ఉపయోగించనున్నారు. కోకాపేట, ఉప్పల్ భగాయత్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. గతంలో మంచి స్పందన రావడంతో ఇక్కడ మళ్లీ వేలం వేస్తున్నారు. 2-3 దశల్లో మరో 10 ప్రాంతాల్లో ఉన్న ఫ్లాట్లను వేలం వేస్తారు. వీటి ధర కాస్త తక్కువగానే ఉంటుంది. మరి ఈసారి ఎవరు ఎంత ధర చెల్లిస్తారో చూడాలి. అయితే ఈసారి టార్గెట్ 5,000 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని నగరంలో ప్రారంభించనున్న అనేక ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో భాగంగా మెగా మాస్టర్ ప్లాన్ 2050, అలానే సికింద్రాబాద్ నుంచి డైరీ ఫామ్, శామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ 2 ప్రాజెక్టులు పూర్తి కావడానికి సుమారు 3,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. వీటితో పాటుగా హుస్సేన్ సాగర్ సుందరీకరణ, ఇతర అభివృద్ధి పనుల కోసం భూముల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఖర్చు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం మొదటి దశలో భాగంగా గతంలో భూములు వేలం వేసినప్పుడు కొనుగోలుదారుల నుంచి ఎక్కువ స్పందన వచ్చిన ఆ ప్రాంతాల్లో మిగిలిపోయిన ఫ్లాట్లను వేలం వేస్తారు. వాటిని అమ్మిన తర్వాత 2-3 దశల్లో వేరే ప్రాంతాల్లోని స్థలాలను వేలం వేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. కాగా మొదటి దశలో ప్రాంతాలను పరిశీలిస్తే గతంలో భూములు వేలం వేసినప్పుడు తుర్కాయంజల్, ఉప్పల్ భగాయత్, కోకాపేట, నియోపోలిస్, ఇన్ముల్, నర్వ ప్రాంతాల్లో కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. గతంలో ఈ ప్రాంతంలో భూములు వేలం వేయడం ద్వారా అప్పుడు ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం లభించినట్లుగా కూడా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు కూడా ముందుగా మొదటి దశలో భాగంగా ఈ ప్రాంతంలోని ఫ్లాట్లను వేలం వేయనున్నారు. ఇక గతంలో వేలం సందర్భంగా కోకాపేటలో అయితే భూముల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. ఈ ప్రాంతంలో భూములు కొనుగోలుకు విదేశాల్లో ఉన్న వారితో పాటుగా దేశంలోని అనేక నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా పోటీ పడ్డాయి. అలానే ఉప్పల్ భగాయత్ లో కూడా కొనుగోలుకు మంచి స్పందన లభించడంతో ఇక్కడ 2 దశల్లో ఫ్లాట్లను విక్రయించారు. ఇక మొదటి దశ పూర్తయిన తర్వాత 2-3 దశల్లో మరో 10 ప్రాంతాల్లో స్థలాలు వేలం వేయనున్నారు. ఇక ఇది ఇలా ఉంటే కోకాపేట, ఉప్పల్ భగాయత్, తుర్కాయంజల్, ఇన్ముల్, వర్మ 4 ప్రాంతాల్లో హెచ్ఎండిఏ రైతుల నుంచి భూములు సేకరించింది. ఇలా సేకరించిన భూములపై రైతులకు 60% ఫ్లాట్లను కేటాయించింది. ఇక మిగిలిన 40% ఫ్లాట్లు హెచ్ఎండిఏ దగ్గర మొత్తం ఫ్లాట్లు 1,141 ఉండగా వీటిల్లో రైతులకు కేటాయించినవి 696. మిగిలిన వాటిల్లో ఇప్పటి వరకు విక్రయించినవి 59 కాగా అమ్మకానికి 385 ఫ్లాట్లు ఇంకా రెడీగా ఉన్నాయి. త్వరలోనే వీటిని వేలం వేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక మిగిలిన వాటిల్లో ఇప్పటి వరకు విక్రయించినవి 59 కాగా అమ్మకానికి 385 ఫ్లాట్లు రెడీగా ఉన్నాయి. త్వరలోనే వీటిని వేలం వేసేందుకు రెడీ అవుతున్నారు.